హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. దానికోసం అయితే ముందుగా 2 క్యారెట్స్ని తీసుకున్నాను అనమాట. ఈ క్యారెట్లు నీట్గా వాష్ చేసేసుకొని తొక్కని ఫిల్అప్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని వాటరు ఇలా వేడి నీళ్ళు పెట్టేసుకొని రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం క్యారెట్ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేయాలన్నమాట. అన్ని ముక్కల్ని వేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ముక్కలు తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీన్ని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. స్మూత్గా ఎక్కడ కూడా పలుకు లేకుండా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మూత్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్ పేస్ట్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నేను ఇక్కడ క్యారెట్స్ని అనమాట బాయిల్ చేశానమాట. స్టీమింగ్ కూడా చేసేసుకోవచ్చు. సో ఎలా చేసినా సరే పర్లేదు అనమాట. సో ఇప్పుడు 1 కప్పు వరకు పొటాటో స్క్రాచ్ అనమాట. ఇది మార్కెట్లో అందరికీ అవైలబుల్గా ఉంటుంది. సూపర్ మార్కెట్లో అలా దొరుకుతుంది అనమాట. పొటాటో స్క్రాచ్ అంటే ఇస్తారనమాట. సో లేదు అనుకుంటే కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవచ్చు. అది కూడా లేదు అనుకుంటే మైదా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది కదా, మైదా అయినా సరే యూజ్ చేయొచ్చు అనమాట. కానీ దేని టేస్ట్ దానికి ఉంటుందండి. ఇప్పుడు 2 బ్యాచెస్గా చేసేసుకొని ఒక బ్యాచ్ కింద వేసి ఇంకా చక్కగా మిక్స్ చేసిన తర్వాత రెండో బ్యాచ్ కింద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇద్దామన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో చాలా స్నాక్స్ రెసిపీస్, స్వీట్ రెసిపీస్ చాలా ఉన్నాయన్నమాట. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇంకొకసారి బాగా ఈ పిండిని నీట్ చేసుకుందాం. ఇలా నీట్ చేసుకున్న తర్వాత స్పూన్తో నేను ఈ విధంగా చిన్న చిన్న రౌండ్ పిండి ముద్దల్లాగా ఇలా తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక హోల్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోండి. సో చాలా చిన్న ముద్దలుగా తీసేసుకొని మనం చేసుకుంటే బాగుంటాయి తినేటప్పుడు కూడా. ఇలా పెట్టుకోండి. లేదు అనుకుంటే చేయితో జస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోండి. కొంచెం చేతికి అంటుకుంటుంది అనేటప్పుడు కొంచెం నెయ్యితో లేదా ఆయిల్తో ఈ విధంగా చేతికి అప్లై చేసేసుకొని ఇలా అన్నీ చుట్టేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన వాటర్ పెట్టేసుకోవాలి. వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా, ఇలా అయ్యేటప్పుడు మనం తయారు చేసుకున్న వీటిని 1 బై 1 ఈ విధంగా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోవద్దు. కొంచెం 2 బ్యాచెస్ కింద వేసేసుకోండి. ఎక్కువైతే తక్కువైతే ఒకే బ్యాచ్ కింద వేసేసుకొని దీన్ని చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని ఒక 2-3 మినిట్స్ పాటు మనం వాటర్లో ఇలా బాయిల్ చేస్తుంటే ఇవి పైకి దాన్ని మట్టుగా అవే పైకి వస్తాయండి. వచ్చేటప్పుడు ఇవి బాయిల్ అయిపోయేటట్టే. ఇంకా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అనమాట. అన్నింటినీ కూడా ఇదే విధంగా ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకుందాము. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. సన్నగా చోప్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో కెచప్ని 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మీ దగ్గర ఏ సాస్ ఉంటే సోయా సాస్, చిల్లీ సాస్ ఏదైనా వాడచ్చు. నేను ఎలాంటి సాసులు వాడట్లేదు, ఒక టమాటో కెచప్నే వాడానన్నమాట. ఇప్పుడు మంచి ఫ్లేవర్ రావటం కోసం చాట్ మసాలా 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న వీటిని ఇప్పుడు వేసేద్దాము. ఇలా వేసేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దీనికి బాగా ఈ కెచప్ బాగా పట్టే విధంగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర మీ దగ్గర ఉంటే కొత్తిమీరని సన్నగా తరుక్కొని వేసుకోండి. లేదు అనుకుంటే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కొంచెం పైనుంచి వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. ఏదేమైనా సరే పిల్లలకి చాలా బాగా నచ్చుతుందన్నమాట. ఈవినింగ్ టైం కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది. మంచి స్నాక్ రెసిపీ అండి. సో మనం ఎక్కడ సాల్ట్ వాడలేదు కదా, అలాగే పైనుంచి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ని పైన కొంచెం స్ప్రింకిల్ చేసేసుకోండి. ఇలా చేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా అయితే మనకి డిఫరెంట్గా టేస్టీగా ఉండే మంచి
స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారనమాట. సో ఇలాంటి రెసిపీస్ నార్త్ సైడ్ వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు మనకంటే. సో ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.